ప్రియ దేవుని పిల్లలారా, సమయం ఎవరు ఆపలేరు, మరణం ఎవరు ఆపలేరు. ఇంకా మనం బ్రతుకున్నామంటే, మరణము ఇంకా దగ్గరికి రాకుండా ఉందంటే నువ్వు దేవుడి పని చేయాలి. సమయం అయిపోతే మరణంతో మనం లోకాన్ని విడిచిపెడితే తర్వాత దేవుడికి ఉపయోగపడలేము. దేవుణ్ణి ఎంత రోధించి అడిగినా ఆయన మనల్ని రక్షించలేడు. ఎప్పుడే పాతాళంలో ఎంతోమంది రోధిస్తున్నారు వీటి నుంచి విముక్తి చేయని, కానీ వాళ్ళ రోదన శబ్దం ఇప్పటికీ ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళ రోదన శబ్దం దేవుడికి వినపడుతూ ఉంది. కానీ ఆయన ఒకటే అంటున్నాడు, భూమి మీద నా సువార్త చేసినప్పుడు మీరు నిర్లక్ష్యం చేశారు, నా సేవకులు నా మాటలు చెప్పినప్పుడు మీరు దాన్ని తృణీకరించారు కనుక మిమ్మల్ని రక్షించడం నా తరం కాదంటున్నాడు. పిల్లలో ఒక్కసారి ఆలోచించు. ఏ సమయం మీ గుండె ఆగిద్ది చెప్పలేము నాయన. ఒక్కసారి ఆలోచించు. నువ్వు కొన్న సెల్ ఫోన్కైనా గ్యారెంటీ ఉందేమో, నువ్వు కొన్న బైక్కైనా గ్యారెంటీ ఉందేమో, నువ్వు కొన్న బ్యాటరీకైనా గ్యారెంటీ ఉందేమో, నువ్వు కొన్న ఎల్ఈడికైనా గ్యారెంటీ ఉందేమో, నువ్వు కొన్న వాషింగ్ మిషన్కైనా గ్యారెంటీ ఉందేమో, కానీ మన గుండెకి గ్యారెంటీ లేదు పిల్లలు. ఇప్పుడు కొట్టుకుంటున్న ఈ గుండె ఏదో ఒక రోజు ఆగిద్ది. ఇప్పుడు బ్రతుకున్న మనం ఏదో ఒక రోజు ఈ బ్రతుకు ముగిసిపోయిద్ది. కనుక నువ్వు దేవుని దుఃఖపెట్టే పనులు చేయకు. ఏది ముఖ్యమో ఆలోచించు. సృష్టించేసిన వాడే ఈ లోకం స్థిరం కాదని మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. మరి అనంత జ్ఞానే మనకు ఆ మాట అన్నప్పుడు, మనతో ఇలాంటి గొప్ప విషయాలు చెప్పినప్పుడు నువ్వు ఎలా తృణీకరిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. సృష్టించేసిన వాడే తండ్రిని పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద 33.5 సంవత్సరాల నీతి మార్గం బోధించి బ్రతికి మరణించి తిరిగి లేచి ఈ లోకం స్థిరం కాదు, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో ఆ లోకం స్థిరమని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చాడు, రేపు అవకాశాలు లేకపోవచ్చు. ఈరోజు అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకో. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఆత్మ శరీరంలో ఉండగా దేవుడి వైపు నీవు తిరిగి ఆయన పని చేయటానికి నీ దేహాన్ని ఉపయోగించు. నీ ఆత్మను రక్షించుకో.